సరే, ఒకవైపు ఏమో భారతీయ జనతా పార్టీతో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం అని అనుకుంటూనే చాలామంది ఆరోపణలు చేశారు. ప్రజలు కూడా బహుశా అదే నమ్మి ఉండవచ్చు. ఇది బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా మనం పరిగణించాలా, లేకపోతే బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ గా పరిగణించడానికి గవర్నర్తో కాదండి, పంచాయతీ మోడీతో పెట్టుకోవాలి. అదే సార్, గవర్నర్తో పెట్టుకోవాలి. గవర్నర్ వ్యక్తిగతంగా ఎన్ని నెలలు తీసుకోరు. ఏమన్నా ఒకవేళ పొలిటికల్ గా గవర్నర్ పాక్షికంగా ఉన్నా అది బీజేపీ వల్లనే అయితే తప్ప ఆమెకేముంటుంది పర్సనల్ వ్యతిరేకత. ఇప్పుడు గవర్నర్కి ఏమన్నా శ్రవణ్ మీద కోపం ఉంటుందా నాకు చెప్పండి, సత్యనారాయణ మీద కోపం ఉంటుందా? గవర్నర్కి ఏం కోపం ఉంటుందండి? ఒకవేళ ఆమె ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే దాని వెనకాల బీజేపీ ఉంటుంది తప్ప గవర్నర్ వ్యక్తిగత పంచాయతీ ఉండదు కదా. నాకేమన్నా ఇక్కడ గట్టు పంచాయతీ ఉందా కేసీఆర్తోని? సో ఆమెకున్న పంచాయతీ ఉంటుందండి. సో అందువల్ల ఇక్కడ బీఆర్ఎస్ చేసిన పొరపాటు ఏంటంటే గవర్నర్తో ఘర్షణ పడడం ద్వారా తాము బీఆర్ఎస్తో పోరాడుతున్నాము, సారీ తాము బీజేపీతో పోరాడుతున్నాము అన్న ఒక పర్సెప్షన్ క్రియేట్ చేయొచ్చు అని అనుకున్నారు. అక్కడే ఫెయిల్ అయ్యారు. పర్సెప్షన్ గవర్నర్తో పంచాయతీ పెట్టుకుంటే కాదు, మోడీతో పెట్టుకుంటే వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని మార్చుకున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీకు ఎట్ హోంలో గవర్నర్ పిలిస్తే మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు. మళ్ళీ అంతకుముందు కొన్ని 2 గంటల ముందే మోడీకి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడాడు. అంటే మోడీతో పంచాయతీ, తమిళసాయితో స్నేహం, అది కదా సరైన పద్ధతి. ఇప్పుడు గవర్నర్తో గౌరవంగా ఉండి నీ పొలిటికల్ అపోనెంట్ ఎవరో వాళ్ళతో పెట్టుకోవాలి. నీ పొలిటికల్ అపోనెంట్ ఒక రిప్రజెంటేటివ్గా గవర్నర్ను పెట్టుకొని అనవసరంగా ప్రోటోకాల్ మెయింటైన్ చేయక భద్రాచలం పోయారు. ఆ ఐటీడీ పిఓ రాడు, కలెక్టర్ రాదు, ఎస్పీ రారు. రాకపోతే ఏమవుతుంది గవర్నర్కు? నన్ను అడిగారు ఎవరు, గవర్నర్ మరి భద్రాచలం పోయారండి. గవర్నమెంట్ టోటల్గా నాన్ కోఆపరేషన్, అక్కడ ఏ ఏర్పాటు చేయలే. మరి వరద వచ్చినప్పుడు అదే సమయంలో నాకు గుర్తు ముఖ్యమంత్రి కూడా అదే ఏరియాలో ఉన్నారు. సో మరి ఆమె ఎలా చేసి వచ్చిన రాజ్భవన్ ఉండరు కదా అని అందరికి అర్థం కాదు. ఏమున్న ఆర్ఎస్ఎస్కు వనవాసి కళ్యాణ పరిషత్ ఉంది, ఆర్ఎస్ఎస్ సంఘం అది. గవర్నర్ అంతా వాళ్ళు చేసి పెట్టిన పనులు. గవర్నర్ మీరేమో ఆమె ఒక ఆఫీసర్ కాదు కదా, ఆమె గవర్నర్ అదే పొలిటికల్ నేపథ్యం. సో గవర్నర్ వెళ్తే నాకు తెలిసిన వరకు భద్రాచలంలో అన్ని ఏర్పాట్లు ఆర్ఎస్ఎస్ అనుబంధ వనవాసి కళ్యాణ పరిషత్ వాళ్ళు చేశారు. బయటికి వాళ్ళు ఏం కనవలేకే నాకు తెలుసు కదా. సో అందువల్ల గవర్నమెంట్ అనుకుంటే భద్రాచలం కాకపోతే ఎవడు పట్టించుకోండి అనుకుంటారా? ఆమెను పట్టించుకుంటారు, ఆమెను పట్టించుకుంటారు, నిన్ను పట్టించుకుంటారు. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఆ హుందాతనం ఉండాలి. సో అందువల్ల ఇప్పటికైనా దాసో శ్రవణ్ పట్ల బీఆర్ఎస్ ఇంత ఆవేదన వ్యక్తం చేస్తున్నందుకు నన్ను మళ్ళీ పర్సనల్గా పార్టీ కెన్ రివార్డ్ హిమ్. అంతకన్నా పెద్ద పదవి ఇచ్చి ఇంకో చూడు మేము శ్రవణ్ను చూడు, మీరు ఇప్పుడు ఆయన చెప్తున్నారు కదా బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడు, పద్మశాలి కమ్యూనిటీ, ఆయనకు అన్యాయం చేశారు అంటున్నారు కదా. మరి ఆయన అంతకన్నా పెద్ద పదవి ఇస్తే ఇంకా బెరగైన న్యాయం అవుతుంది కదా. రైట్ సార్. గవర్నర్ తమిళసాయికి రాజకీయ నేపథ్యం ఉంది. గతంలో తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు